సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం టైప్ స్క్రిప్ట్ రియాక్ట్ అప్లికేషన్స్ కి బిల్డ్ చేయడానికి ఎంత కావాలి అన్న నాలెడ్జ్ అంతా మనం ఇప్పుడు నేర్చుకుంటాం అనమాట. అండ్ అది కూడా టు డూ లిస్ట్ యాప్ బిల్డ్ చేస్తూ నేర్చుకుంటాం. ఓకే, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు నేర్చేసుకోండి అంటే మీకు నచ్చదు, నాకు నచ్చదు. కాబట్టి మనం ఒక టు డూ అప్లికేషన్ బిల్డ్ చేద్దాము టైప్ స్క్రిప్ట్ వాడి, జావా స్క్రిప్ట్ కాదు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఏ ఫోల్డర్లో అయితే టైప్ స్క్రిప్ట్ టు డూ లిస్ట్ అప్లికేషన్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టాక ఇక్కడ చూసారా ఓపెన్ విత్ కోడ్ వచ్చింది. మీకు కూడా ఇక్కడ వచ్చిందా? సరే లేదనుకోండి ఇక్కడ సిఎండి అని కొట్టండి. ఓకే, మీకు ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక మీరు దాంట్లో ఏం లేదు సిఓడిఈ స్పేస్ ఇచ్చి డాట్ కొడితే మీకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ లొకేషన్లో విఎస్ కోడ్ అన్నది ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వన్స్ అది ఓపెన్ అయిపోయాక మీరు ఇది క్లోజ్ చేసేవచ్చు. చూసారా విఎస్ కోడ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఓకే, టెర్మినల్ ఓపెన్ చేసి సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే npm క్రియేట్ వీట్ లేటెస్ట్ స్పేస్ ఇచ్చి డాట్. ఓకే, సో ఇప్పుడు ఈ కమాండ్ మనం ఎంటర్ చేయగానే ఇక్కడ చూసారా ఓకే టు ప్రొసీడ్ వై కొడతాము. సో అదేంటి, ఫస్ట్ మొత్తం ఇనీషియల్ సెటప్ అంతా మనకి అడుగుతుంది. ప్యాకేజ్ నేమ్ ఏం కావాలి ఇదంతా జస్ట్ టు డూ అని ఇద్దాం సరిపోతుంది. ఓకే, సెలెక్ట్ అ ఫ్రేమ్ వర్క్ రియాక్ట్. ఇక్కడ చూసారా సెలెక్ట్ వేరియంట్. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఎంచుతాము పాత వీడియోస్ అన్ని, ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ పెడదాం. ఓకే, ఎందుకంటే మనం టైప్ స్క్రిప్ట్ కదా నేర్చుకుంటున్నాం కాబట్టి టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటాం. ఇన్స్టాల్ విత్ npm అండ్ స్టార్ట్ నౌ. ఎస్, అసలు జావా స్క్రిప్ట్ ఉంది కదా, నా టైప్ స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి అంటే టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ ఇంకొద్ది మోర్ స్ట్రిక్టర్ వర్షన్ అనమాట. ఓకే, టైప్ స్క్రిప్ట్ అనేది ఇప్పుడు జావా స్క్రిప్ట్ కి సుపీరియర్ వర్షన్. పాత వీడియోలో కూడా చెప్పాను, మొన్న రీసెంట్ గా టైప్ స్క్రిప్ట్ వీడియో ఒకటి చేశా. సో ఆ వీడియో లింక్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ ఏంటి, జావా స్క్రిప్ట్ లానే ఉంటుంది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది సబ్సెట్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్, బట్ టైప్ స్క్రిప్ట్ అనేది మోర్ స్ట్రిక్టర్ దాన్ జావా స్క్రిప్ట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకి కోడ్ రాస్తున్నప్పుడు చిరాకు కనిపించినా మన అప్లికేషన్ స్లోగా పెద్దది అవుతుంది కదా బిల్డ్ చేసే కొలది. సో అప్పుడు మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఏ ఫంక్షన్ ఏ డేటా టైప్ ఉన్న ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అండ్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ వేరియబుల్ ఏ డేటా టైప్, దాన్ని బట్టి మనం చాలా ఆపరేషన్స్ చేయవచ్చు. ఓకేనా, సో అందువల్ల మనం టైప్ స్క్రిప్ట్ నేర్చుకుంటున్నాము. సో మనకి ఇక్కడ సర్వర్ స్టార్ట్ అయిపోయింది. కాపీ చేయండి, మీకు ఏ బ్రౌజర్ ఇష్టం ఉంటే ఆ బ్రౌజర్లోకి వెళ్ళండి. ఓకే, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఈ యూఆర్ఎల్ ఉంది కదా అది పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేస్తే ఇక్కడ చూసారా గెటింగ్ స్టార్టెడ్. ఓకే, సో వీటి మార్చినట్టున్నాడు. సో మీకు కూడా ఇలానే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే సేమ్ ప్రతి ప్రాజెక్ట్ వీడియోలోనే చేసేది. టెర్మినల్ అందాక ముయ్యండి. ఓకే, మూసాక ఇప్పుడు సోర్స్లో main.tsx ఉంది, దీన్ని అలా ఉంచండి. index.cssలో మొత్తం తీసేయండి. app.tsxలో మీరు ఏం లేదు, ఇంక ఇదంతా ఇలా తీసేయండి. మొత్తం అంతా సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు మొత్తం తీసేయండి. ఓకే, సరిపోయింది. ఫైన్. నెక్స్ట్ యాప్.css మొత్తం సెలెక్ట్ చేయండి, తీసేయండి. సో ఇప్పుడు మీకు యూఐ ఇలా ప్లెయిన్గా మారిపోతుంది అన్నమాట. ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్లెయిన్గా మారిపోయాక ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే మనం జస్ట్ ఇక్కడ టు డూ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఓకే, టు డూలో ఏంటి, ఫస్ట్ index.ts గుర్తుంచుకోండి, TSX. ఓకే, మనం ముందు ఇప్పుడు JSX పెట్టేవాళ్ళమే జావా స్క్రిప్ట్ కాంపోనెంట్స్కి, బట్ ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ కదా చేస్తున్నాం కాబట్టి TSX రావాలి. సో TSX. ఓకే ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ టు డూ. ఓకే, ఒక కాంపోనెంట్ తాలూకా నేమింగ్ కన్వెన్షన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఫైన్. ఇప్పుడు రిటర్న్ అని వచ్చింది, రిటర్న్ h1 టు డూ లిస్ట్. ఓకే, ఇక్కడ చూసారు మనం సేవ్ చేసాం. సో దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. కావాలంటే మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ టు డూ అని రాయొచ్చు. లేదన్నా మనం ఆల్రెడీ పైన ఇనిషియేట్ చేసాం కదా ఫంక్షన్ అంటే డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్. ఓకేనా, సో ఇక్కడ ఈ టు డూ అన్నది మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏది, app.tsxలో. ఓకే, ఇంపోర్ట్ టు డూ చేసుకున్నాం కదా. రిటర్న్ టు డూ కాంపోనెంట్. ఇక్కడ చూసారా మనకు వెంటనే టు డూ లిస్ట్ అని వచ్చింది. సో ఇప్పుడు ఇంకా ఈ app.tsx అన్నది మూసేయండి. ఓకే, మనకు ఇప్పుడు పని అంతా ఇక్కడ మనం ఇక్కడ ఈ టు డూ లిస్ట్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాని లోపల index.tsx ఉంది. సో ఇక్కడ నుంచి దీంతో అనమాట పని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇన్పుట్ బాక్స్ దేనికి క్రియేట్ చేస్తాము, ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేయాలంటే మనకు అక్కడ ఇన్పుట్ బాక్స్ ఉండాలి కదా. సో అందువల్ల ఫస్ట్ మనం ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేస్తాం. గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ టైప్ స్క్రిప్ట్ ఫోకస్డ్ కాబట్టి సిఎస్ఎస్ కానీ లేకపోతే మిగిలిన జావా స్క్రిప్ట్ కానీ ఇది ఏం చెప్పను.
జస్ట్ టైప్ స్క్రిప్ట్ ని మనం మన రియాక్ట్ చేసే అప్లికేషన్స్ లో ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న వరకు నేను మీకు ఇప్పుడు చెప్తా. ఓకే, దాని తర్వాత దాంతో ఆల్రెడీ మీకు వచ్చేసి. ఓకే, ఇన్పుట్ టెక్స్ట్ టు డూ ఐటమ్. ఓకే, లేకపోతే టు డూ ఐటమ్ బదులు జస్ట్ ఐటమ్ అని పెడదాము, ఐడి కూడా ఐటమ్ అని పెడదాము. ఓకేనా, ప్లేస్ హోల్డర్ న్యూ ఐటమ్. యూఐలో వచ్చిందా? వచ్చింది. కావాలంటే మనం ఇది ఇక్కడ సైడ్ చేసుకోవచ్చు, ఇది ఈ సైడ్ పెట్టాలి. దీని తర్వాత ఏంటి, మనకు ఒక బటన్ కావాలి కదా, బటన్ టైప్ బటనే. ఓకే, ఏంటి, యాడ్ న్యూ ఐటమ్. సేవ్ చేస్తే ఇది వచ్చింది, సరిపోయింది. దీని తర్వాత మనకి ఏం కావాలి, ఏమేమి ఐటమ్స్ అయితే యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ కావాలి. ఓకే, ఫైన్. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామో, మళ్ళీ టు డూ ఫోల్డర్లోకి వెళ్ళండి, ఇక్కడ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి. ఓకే, ఐటమ్స్ డాట్ టీఎస్ఎక్స్. ఫైన్, ఐటమ్స్ డాట్ టీఎస్ఎక్స్లోకి వెళ్ళాక ఇక్కడ మళ్ళీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఆల్ ఐటమ్స్ అన్నది ఇక్కడ ఉంచండి. ఇక్కడ ఏం చేస్తాము, రిటర్న్ ఇక్కడ ఇలా పెట్టి, ఓకేనా, ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెడదాం. ఏంటది, లెట్ ఐటమ్స్ ఈక్వల్ టు ఇలా పెట్టి, ఫస్ట్ ఐటమ్ ఏంటి, ఐటమ్ రికార్డ్ ఆ వీడియో. ఓకే, అండ్ ప్రతి ఐటమ్కి కొన్ని వాల్యూస్ అని ఉండాలి. ఓకే, కొన్ని మెటా డేటా అన్నది ఉండాలి. ఇది ఏంటి, ఐటమ్ పేరు అంటే టు డూ లిస్ట్ ఐటమ్ పేరు రికార్డ్ ఆ వీడియో, దాంతోపాటు క్రియేటెడ్ ఆన్. ఓకే, సపోజ్ ఈవేళ డేట్ ఎంత, 05/04/2026. ఓకే, ఈజ్ కంప్లీటెడ్ ఫాల్స్ అందాక ఉంచండి. ఓకేనా, అండ్ దాని తర్వాత ఐటమ్ డిస్క్రిప్షన్ రికార్డ్ టు డూ లిస్ట్ వీడియో ఫర్ టెక్ జస్వంత్ యూట్యూబ్ ఛానల్. ఇది జస్ట్ నేను యాడ్ చేస్తున్నది. ఓకే, ఇది ఒక ర్యాండమ్ ఐటమ్. ఇది సేమ్ ఇలానే ఇంకొక 3-4 ఉంటాయి నాకు కదా, కాబట్టి ఇది ఇలా కాపీ చేసి ఇక్కడ పెట్టండి, ఇలా ఉంచుదాం. ఇప్పుడు మనం ఈ ఐటమ్స్ని లూప్ చేద్దాం. ఓకే, ఫైన్. ఎందుకన్నా సేమ్ జావా స్క్రిప్ట్ లాగే ఉంది, మిగతా అట్లాగే టైప్ స్క్రిప్ట్ లాగా ఎందుకు లేదు అంటే, నేను ప్రస్తుతానికి మీకు చెప్పేది జావా స్క్రిప్ట్, బట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు టైప్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నా కదా మీకు టైప్ స్క్రిప్ట్ వస్తుంది. ఓకే, ఫైన్. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చూడకుండా రాలేదన్నా అంటే మనకు సంబంధం. ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టి ఐటమ్స్ డాట్ మ్యాప్ అయినా పెడదాం, ఐటమ్. సో ఇక్కడ ఏంటి, రిటర్న్ h2 ఐటమ్ డాట్ ఐటమ్ అంటే టైటిల్, దాని తర్వాత పీ ట్యాగ్లో ఐటమ్ డాట్ ఐటమ్ డిస్క్రిప్షన్. ఇంక క్రియేటెడ్ ఆన్ అన్నది మెటా డేటా. ఓకే, అండ్ ఈజ్ కంప్లీటెడ్ అన్నది కూడా ప్రస్తుతానికి అక్కర్లేదు మనకి, ప్రస్తుతానికి అందాక ఉంచండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆల్ ఐటమ్స్ అన్నది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం, ఇంపోర్ట్ ఆల్ ఐటమ్స్. ఓకే, సో ఇదంతా ఒక డివ్. సో ఈ ఆల్ ఐటమ్స్ అన్నది ఇంకొక సెపరేట్ డివ్. సో ఇక్కడ చూసారా, రికార్డ్ ఆ వీడియో, రికార్డ్ టు డూ లిస్ట్, ఇదంతా వచ్చింది. నేను జస్ట్ ఏమైతే యాడ్ చేశానో ఇక్కడ చూసారా, అది వచ్చింది మనకి, సరిపోయింది. సో ఇప్పటి నుంచి మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ తాలూకా స్ట్రక్చర్ ఏంటి, ఈ ఐటమ్ అన్నది ఒక స్ట్రింగ్, క్రియేటెడ్ ఆన్ అన్నది ఒక డేట్, బట్ నేను అది స్ట్రింగ్లో ఇచ్చా, ప్రస్తుతానికి అయితే డేట్ అది. ఓకేనా, ఈజ్ కంప్లీటెడ్ అన్నది బూలియన్, ఐటమ్ డిస్క్రిప్షన్ అన్నది కూడా స్ట్రింగ్. ఓకేనా, సో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ యూజ్ స్టేట్ అవి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ యూజ్ స్టేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ అని ఉంటుంది. ఓకేనా, ఇంటర్ఫేస్ అంటే ఏంటన్నా అంటే ఒక ఆబ్జెక్ట్ తాలూకా స్ట్రక్చర్. ఓకే, మీకు అర్థం అవ్వలేదో నాకు తెలుసు, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఓకే, ఇంటర్ఫేస్ ఐటమ్ లేకపోతే టు డూ లిస్ట్ ఐటమ్. ఓకే, సో ఏమేమి వేరియబుల్స్ కావాలి మనకు లోపల, ఐటమ్ అన్నది కావాలి, క్రియేటెడ్ ఆన్ అన్నది కావాలి, ఈజ్ కంప్లీటెడ్ కావాలి, ఐటమ్ డిస్క్రిప్షన్ కావాలి కదా. కాబట్టి ఐటమ్ అన్నది ఏంటి, స్ట్రింగ్. ఓకేనా, దాని తర్వాత ఐటమ్ డిస్క్రిప్షన్ అన్నది ఏంటి, అదొక స్ట్రింగ్. ఓకేనా, క్రియేటెడ్
ఆన్ అన్నది ఏంటి ఫార్మాట్, డేట్ ఫార్మాట్ కదా అన్న, కాబట్టి డేట్. ఓకే, ఇవన్నీ ఏంటి డేటా టైప్స్ ఇవి. ఫైన్, మీకు అర్థమవుతుందా? ఈజ్ కంప్లీటెడ్ అన్నది ఎప్పుడు బూలియన్. ఓకే, సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఒక టు డూ లిస్ట్ ఐటమ్కి ఓన్లీ ఈ స్పెసిఫిక్ స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. ఒక ప్రతి ఐటమ్కి ఒక ఐటమ్ అన్న కీ ఉంటుంది, ఐటమ్ డిస్క్రిప్షన్ అన్న కీ ఉంటుంది, క్రియేటెడ్ అన్న కీ ఉంటుంది, ఈజ్ కంప్లీటెడ్ అన్న కీ ఉంటుంది, అంతే. ఇంకెంతకు మించి ఏది ఉండదు అని చెప్పి మనకి ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ మనం రాసుకుంటున్నాం. ఓకే, దాన్ని ఇంటర్ఫేస్ అంటాం. బట్ దాన్ని ఇప్పుడున్న ఐటమ్స్తో ఎలా మ్యాచ్ చేస్తామన్నా అంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనం యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఎప్పుడు మనం యూజ్ స్టేట్ క్రియేట్ చేస్తాం కదా రియాక్ట్ అప్లికేషన్స్లో, సేమ్ అలానే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఆల్ టు డూ లిస్ట్ ఐటమ్స్, సెట్ ఆల్ టు డూ లిస్ట్ ఐటమ్స్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఇక్కడ మనకి టైప్ స్క్రిప్ట్ ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇదేంటి లిస్ట్ ఆఫ్ టు డూ ఐటమ్స్ కదా, ఒక్కొక్క టు డూ ఐటమ్ స్ట్రక్చర్ ఏంటి ఇది, కాబట్టి దీన్ని ఇలా కాపీ చేసి ఇక్కడ పెట్టాను. ఓకే, లిస్ట్ కదా అన్న, కాబట్టి యాంగులర్ బ్రాకెట్స్ పెడతాం. ఇక్కడ బ్రాకెట్స్లో ఇలా పెట్టి ఫస్ట్ ఎంటీఆర్ఏ కదా ఉంటుంది మనకి, కాబట్టి ఎంటీఆర్ఏ. ఓకేనా, సో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది ఒక టు డూ లిస్ట్ ఐటమ్ తాలూకా స్ట్రక్చర్. ప్రతి టు డూ ఐటమ్కి ఐటమ్ ఉంటుంది, ఐటమ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, క్రియేటెడ్ ఆన్ ఉంటుంది, ఈజ్ కంప్లీటెడ్ ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఆల్ టు డూ లిస్ట్ ఐటమ్స్ అనేది ఒక అరే. అరేలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది, ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. అందువల్లే యూజ్ స్టేట్ తర్వాత మనం ఇది పెట్టాం అంటే మనకి ఇక్కడ అర్థమైపోతుంది, ఐటమ్లో ఇక్కడ అరేలో ఉన్న ప్రతి ఐటమ్ ఈ స్పెసిఫిక్ స్ట్రక్చర్లో ఉంటుంది అని చెప్పి మనం చెప్తున్నాం. అండ్ ఇక్కడ బ్రాకెట్స్ లోపల ఓన్లీ ఎంటీఆర్ఏ ఎందుకు ఇచ్చాము, ఇనీషియల్గా ఎంటీఆర్ఏ ఉంటుంది కదా, కాబట్టి ఇలా ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఆల్ ఐటమ్స్ అన్నది ఉంది కదా, ఆల్ ఐటమ్స్లోకి వెళ్ళండి. ఆల్ ఐటమ్స్లోకి వెళ్ళి సేమ్ ఇదిలాగా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఇక్కడ సేమ్ ఇది ఇచ్చాం కదా, ఇదిలా కట్టుకోటండి. కట్టుకొట్టి ఇనీషియల్గా మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా క్రియేటెడ్ ఆన్, మనకి ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చింది స్ట్రింగ్. ఓకే, బట్ మనం ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఏం డిఫైన్ చేసాము, క్రియేటెడ్ ఆన్ అన్న కీకి డేటా టైప్ డేట్, అందువల్ల ఎర్రర్ వస్తుంది. కావాలంటే ఇక్కడ హోవర్ చేయండి, మీకు ఎర్రర్ వస్తుంది. టైప్ స్ట్రింగ్ ఈజ్ నాట్ అసైనబుల్ టు టైప్ డేట్. ఓకే, ది ఎక్స్పెక్టెడ్ టైప్ కమ్స్ ఫ్రమ్ ది ప్రాపర్టీ క్రియేటెడ్ ఆన్ విచ్ ఇస్ డిక్లేర్డ్ హియర్ ఆన్ టైప్ టు డూ లిస్ట్ ఐటమ్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్ట్రింగ్ తీసేసి న్యూ డేట్. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఎలానో డేటే ఇస్తుంది. ఇక్కడ చూసారా హోవర్ చేస్తే. ఓకే, అండ్ ఇక్కడ బూలియన్ టైప్, ఇక్కడ డేట్ అన్నది కదా ఇచ్చాం డేటా టైప్, కాబట్టి రెండు మ్యాచ్ అవుతున్నాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా న్యూ డేట్ అన్నది ఇద్దాం. ఓకేనా, సరిపోతుంది. ఇప్పుడు ఆ ఎర్రర్ రాదు, బట్ ఇక్కడ ఐటమ్స్ డాట్లో ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇది ఇలా తీసేయండి. తీసేసి మనం ఎప్పుడు ఐటమ్స్ అన్నది ఈ ఇండెక్స్ డాట్ టీఎస్ఎక్స్ నుంచి ఐటమ్స్ డాట్ టీఎస్ఎక్స్లోకి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐటమ్స్ డాట్ టీఎస్ఎక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ప్రాప్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం ఆల్ ఐటమ్స్. ఓకే, బట్ దీని డేటా టైప్ ఏంటి, మనం ఇక్కడ టైప్ స్క్రిప్ట్ అనేది అసలు దేనికి వాడుతున్నాం అంటే ఎక్కువ ఏ డేటా టైప్స్ వస్తున్నాయి, లేకపోతే ఒక పర్టికులర్ వేరియబుల్ తాలూకా డేటా టైప్ ఏంటి, ఇవన్నీ మనకి ట్రాక్ చేసుకోవడానికి కదా. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఏం లేదు, డైరెక్ట్గా టు డూ లిస్ట్ ఐటమ్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ ఆల్ ఐటమ్స్ని ఇక్కడ పెట్టాం, సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టాం అనుకోండి, ఐటమ్ డాట్ అనుకొట్టుగానే మనకు ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు అంటే ఆల్ ఐటమ్స్ అన్నది ఏ స్ట్రక్చర్లో ఉంది, ఈ టు డూ లిస్ట్ ఐటమ్ స్ట్రక్చర్లో ఉంది. ఓకేనా, అందువల్ల ఈ టు డూ లిస్ట్ స్ట్రక్చర్లో ఏమేమైతే కీస్ ఉన్నాయో ఆటోమేటిక్గా మనకి రికమెండేషన్లోకి వచ్చేస్తాయి. ఐటమ్ ఇదేంటి H1, పీ ట్యాగ్లో ఐటమ్ డాట్ ఐటమ్ డిస్క్రిప్షన్, ఇక్కడ కావాలంటే ఐటమ్ డాట్ ఈజ్ కంప్లీటెడ్ ఇలా పెట్టి ఒకవేళ ట్రూ అయింది అనుకోండి కంప్లీటెడ్, లేదా యెట్ టు కంప్లీట్. సరిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండెక్స్ డాట్ టీఎస్ఎక్స్లో ఎర్రర్ వస్తుంది, ఏంటి, ఈజ్ మిస్సింగ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏమైతే ఎగ్జాక్ట్ కీ ఇచ్చామో దగ్గర పేస్ట్ చేసి ఆల్ టు డూ ఐటమ్స్ కదా, ఆల్ టు డూ ఐటమ్స్. సో గైస్ ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకొక ఎర్రర్ వస్తుంది, ఏంటి,
మనం ఇక్కడ టు డూ లిస్ట్ ఐటమ్ అరేలా పంపిస్తున్నాం కదా, అలా కాదు పంపించాల్సింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంటర్ఫేస్, ఇంకొక కొత్త ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఆ ఇంటర్ఫేస్ ఏంటి, ఆల్ ఐటమ్ ప్రాప్స్. ఓకే, దాని లోపల ఫస్ట్ ఏంటి, ఆల్ ఐటమ్స్, ఏ స్ట్రక్చర్ ఇది కదా కాబట్టి ఇలా. ఓకే ఫైన్. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆల్ ఐటమ్స్ అన్నది ఉంది కదా, ఇది కర్లీ బ్రేసెస్లో పెట్టి ఇక్కడ ఇంకా ఇది పెట్టము, ఇలా పెట్టకుండా డైరెక్ట్గా ఆల్ ఐటమ్ ప్రాప్స్ అంతే. చూసారా, ఇప్పుడు రెండింటిలోని ఇష్యూ పోయింది. అండ్ ఫంక్షనాలిటీ సేమే ఉంటుంది. ఇక్కడ చూసారా, రికార్డ్ వీడియో, రికార్డ్ టు డూ లిస్ట్ వీడియో, ఇదంతా సరిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఇచ్చిన ఐటమ్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో మనం మెయిన్ అంతా సెటప్ చేసేసాం. ఈ యూజ్ స్టేట్, ఈ ఐటమ్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇదంతా సెట్ చేసాం. మనకు జస్ట్ ఒక పెండింగ్ పార్ట్ ఏముంది, మనం ఇక్కడ ఈ ఇన్పుట్ బాక్స్లో ఇచ్చిన ఐటమ్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్ యాడ్ న్యూ ఐటమ్. ఓకేనా, ఇక్కడ యాడ్ న్యూ ఐటమ్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, మనం ఇక్కడ ఇన్పుట్ బాక్స్లో ఏదైతే ఇస్తున్నామో అది ఇక్కడ యాడ్ అయిపోవాలి. ఓకే ఫైన్. సో మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ యూజ్ స్టేట్ ఎలా అయితే క్రియేట్ చేసామో సేమ్ అలాంటిదే ఇంకొకటి స్టేట్ క్రియేట్ చేయాలి. ఏంటి, న్యూ టాస్క్, సెట్ న్యూ టాస్క్. ఓకే, ఈక్వల్ టు యూజ్ స్టేట్. దీని డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్. ఓకే, డిఫాల్ట్ వాల్యూ ఇది. ఫైన్. కావాలంటే మీరు ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటి, న్యూ టాస్క్ డిస్క్రిప్షన్, సెట్ న్యూ టాస్క్ డిస్క్రిప్షన్. ఇది కూడా స్ట్రింగ్లోనే ఉంటుంది. సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ ఏరియా డిస్క్రిప్షన్. ఓకే, ఇది సరిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ప్లేస్ హోల్డర్లో సో సేవ్ చేసాం. ఇప్పుడు మనం నీట్గా ఏం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏంటి, మనం ఈవెంట్ లిస్నర్ ఇస్తాం ఆన్ చేంజ్. ఓకే, ఆన్ చేంజ్ ఎప్పుడు వస్తుంది, ఈ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి టైప్ స్క్రిప్ట్. ఓకే, చేంజ్ ఈవెంట్. ఓకే, ఇక్కడ HTML ఇన్పుట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇక్కడ ఈ అన్నది ఇలా వస్తుంది అని చెప్పి, దాని డేటా టైప్ ఇదేమో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, సెట్ న్యూ టాస్క్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. ఓకే, సో మనం ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ న్యూ టాస్క్ అన్నది అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సేమ్ అదే ఇక్కడ ఇలా కాపీ చేయండి, కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సెట్ న్యూ టాస్క్ డిస్క్రిప్షన్. ఇది జస్ట్ అంతే. అంతా అయిపోయాక మనం ఇక్కడ యాడ్ న్యూ టాస్క్ కొడతాం కదా. సో ఇక్కడ చూసారా, ఇది HTML ఇన్పుట్ ఎలిమెంట్, దీని టైప్. ఇది మనం ఇక్కడ టెక్స్ట్ ఏరియా కదా వాడుతున్నాం కాబట్టి HTML టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఆన్ క్లిక్ యాడ్ న్యూ ఐటమ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, యాడ్ న్యూ ఐటమ్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఆల్ టు డూ ఐటమ్స్ లిస్ట్ ఉంది కదా, సో ఆ ఫంక్షన్లో మనం ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకే, ప్రివ్. ఈ ప్రివ్ అంటే ఏంటి, ప్రీవియస్గా ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. వచ్చాక ఫస్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ పెడతాం ఇక్కడ. ఓకే, పెట్టి ఇంకొక కొత్త ఆబ్జెక్ట్ ఏంటి, ఐటమ్. ఇక్కడ చూసారా ఎర్రర్ ఎందుకు వస్తుంది మనకి, ఎందుకంటే కొత్త ఆబ్జెక్ట్లో ఇంకా ఈ కీస్ ఏం మనం పెట్టలేదు కాబట్టి. ఐటమ్ ఈక్వల్ టు న్యూ టాస్క్. సో ఇక్కడ న్యూ టాస్క్ ఇస్తాము, ఐటమ్ డిస్క్రిప్షన్ దగ్గర ఆల్రెడీ మనకి ఇక్కడ న్యూ టాస్క్ డిస్క్రిప్షన్ అనేది అప్డేట్ అయిపోయి ఉంటుంది, అది ఇక్కడ ఇస్తాం. దీని తర్వాత ఏంటి, క్రియేటెడ్ ఆన్ ఇప్పుడు ఏ రోజు యాడ్ చేస్తే ఆ రోజుది. ఓకే, దాని తర్వాత ఈజ్ కంప్లీట్. ఇది ఎప్పుడు ఫాల్స్ ఉంటుంది ఫస్ట్లో. ఇప్పుడు చూసారా మొత్తం అన్ని యాడ్ చేశాక సరిపోయింది. ఓకే, సో ఇన్ కేస్ మనకు ఓన్లీ కొన్ని వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాము, అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ చూసారా మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకంటే క్రియేటెడ్ ఆన్ అనేది మ్యాండేటరీ. సో ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం అనుకోండి,
లాస్ట్లో. ఇది ఒక ఆప్షనల్ అట్రిబ్యూట్, అందువల్ల ఇక్కడ ఎర్రర్ పోయింది మనకి. ఫైన్. కానీ ఇక్కడ చూడండి మళ్ళీ లాస్ట్లో ఇక్కడ వచ్చింది. ఎందుకు అంటే మనం ఈ ఫైల్లో ఉన్న ఇంటర్ఫేస్కి ఈ ఫైల్లో ఉన్న ఇంటర్ఫేస్కి తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్రియేటెడ్ ఆన్ అన్నది మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి. బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఆప్షనల్. రెండుకి తేడా ఉంది కదా, కాబట్టి రెండు మళ్ళీ సేమ్ చేశారు. అప్పుడు చూసారా ఎర్రర్ పోయింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తీసుకుంటుంది, లేదంటే తీసుకో. క్రియేటెడ్ ఆన్ న్యూ డేట్ కోమా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినప్పుడు ఏం చేద్దాము, ఐటమ్ టు ర్యాండమ్ ఐటమ్, ఇక్కడ చూసారా ఎట్ టు కంప్లీట్. ఓకే ఫైన్. అండ్ మనం ఇక్కడ మళ్ళీ చేసుకోవచ్చు, ఇలా కొడతాము యాడ్ న్యూ. ఇక్కడ చూసారా ఆల్రెడీ ఉన్న లిస్ట్కే ఇంకొకటి యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా ఎట్ టు కంప్లీట్. ఎట్ టు కంప్లీట్ అని ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం బై డిఫాల్ట్ ప్రతి ఐటమ్కి ఈజ్ కంప్లీటెడ్ ఫాల్సే పెడుతున్నాము. ఓకే, అండ్ మనం ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ పెడుతున్నాం. ఏంటి, ఈజ్ కంప్లీటెడ్ ట్రూ అనుకోండి ఈ వాల్యూ కనిపిస్తుంది, ఫాల్స్ అనుకోండి ఎట్ టు కంప్లీట్ అని కనిపిస్తుంది. ఓకేనా ఫైన్. సో మ్యాక్సిమం రియాక్ట్ జేఎస్లో మనం మ్యాక్సిమం ఎంతే వాడతాం. ఓకే, టైప్స్ వాడతాము. ఓకేనా, లేకపోతే ఇంటర్ఫేసెస్ వాడతాం. సో మీకు ఇంటర్ఫేసెస్ని ఎలా వాడాలి, యూజ్ స్టేట్ని ఎలా వాడాలి, అండ్ దాంతోపాటు ఒక ఈవెంట్కి మనం ఎలాంటి టైప్ పెట్టాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, సో మీకు టాస్క్ ఏంటి అంటే యూజర్ ఇక్కడ కంప్లీట్ అని చెప్పి ఒక బటన్ చూడగలగాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ డిఫాల్ట్గా ఏమున్నాయి ఇది తీసేయండి, ఇది తీసేసి సేవ్ చేయండి. ఇక్కడ చూసారా మొత్తం అన్నీ పోయి, ఎందుకంటే పేజ్ రీలోడ్ అయింది కదా. కాబట్టి ఇక్కడ ఐటమ్ 1 ఇలా కొడదాం. ఇక్కడ చూసారా నెక్స్ట్ ఐటమ్ 5 4 చూసారా ఐటమ్ 4. ఓకే, సో ఇక్కడ మీకు టాస్క్ ఏంటి అంటే ఐటమ్ 1 పక్కనే ఇంకొక బటన్ కనిపించాలి యూజర్కి, కంప్లీట్ అని చెప్పి. సో అప్పుడు ఆ యూజర్ ఆ బటన్ కంప్లీట్ అని కొట్టగానే ఇక్కడ ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయండి. మీరు ఫంక్షన్ యాడ్ చేసి కరెక్ట్గా ఓన్లీ ఆ ఐటమ్కి ఈజ్ కంప్లీటెడ్ ట్రూ అని రావాలి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఈజ్ కంప్లీటెడ్ ట్రూ అయిన ప్రతి ఐటమ్కి ఇక్కడ ఎట్ టు కంప్లీట్ బదులు కంప్లీట్ వచ్చేస్తుంది, కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే, సో ఇదనమాట మీకు టాస్క్. మీరు చేయండి, మీకు కంపల్సరీగా టైప్ స్క్రిప్ట్ అనేది ఇంకొద్దిగా బాగా వస్తుంది రియాక్ట్ జేఎస్లో వాడడానికి. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వీక్ ఒకటి వస్తుంది, కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.